ఫెయిల్ మాత్రం చేత అక్కడే పర్మనెంట్ కాదు. ఫెయిల్యూర్ ఇస్ నాట్ పర్మనెంట్. ఐ విల్ రైజ్ యూ అప్ అని. సో నేను ఎన్నోసార్లు పడ్డాను, బట్ గాడ్ లిఫ్టెడ్ us up. సో మైకా 7:8 లో దో ఐ హావ్ ఫాలెన్ ఐ విల్ రైజ్ అని, అంటే నువ్వు పడ్డా కానీ అక్కడే ఉండదు, నువ్వు లేపుతాను అని. అట్లాగనే రోమన్స్ 8:28 లో గాడ్ వర్క్స్ ఆల్ థింగ్స్ టుగెదర్ ఫర్ గుడ్. కొన్ని చోట్ల మనకి కింద పడ్డా కూడా అవన్నీ మన మంచికే అని. ఓకే, సమ్ టైమ్స్ అది లేకపోతే, ఫెయిల్యూర్ రాకపోతే మనకి ఆ సక్సెస్ వాల్యూ తెలియదేమో, లేకపోతే మనం మిస్టేక్ కంటిన్యూ చేస్తుండేవాళ్ళం, వి డోంట్ నో. కాబట్టి గాడ్ కెన్ రిడీమ్ ఈవెన్ అవర్ మిస్టేక్స్. మిస్టేక్ చేసినంత మాత్రం భయపడద్దు. అట్లని చెప్పేసి మీరు భయంతో ప్యారలైజ్ అయిపోవద్దు. కీప్ ఆన్ డూయింగ్ యువర్ బెస్ట్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ వర్స్ట్ అనమాట. ఫియర్ గురించి వద్దు, ఫెయిల్యూర్. సో జిమ్రాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జిమ్రాన్ అతను 25 years లోనే మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఎర్లీ ఏజ్ లో అనమాట. సో అతను డిగ్రీ కూడా పెద్ద చదవలేదు. సో క్విట్ చేసుకొని ఖాళీ నాకు అని తెలుసు అనుకోని వెంటనే పెళ్లి చేసుకుని జాబ్ లోకి వచ్చాడు. 25 years కన్నా ఈ బికేమ్ బ్రోక్ అనమాట. అంటే డబ్బులు లేవు, పెన్నీస్ ఇన్ ద పాకెట్ అంటాడు. అంటే డబ్బులు అసలు పైసలు లేవు అంట జేబులో కూడా. ఉద్యోగం చేశాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు చిన్న ఏజ్ లోనే, 25 లోనే అతను బ్రోక్ అంట. అంటే దివాలా తీశాడు అనమాట 25 years లో. మళ్ళా బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. 30 years లో మిలియనీర్, కోటీశ్వరుడు అయిపోయాడు మళ్ళీ. కానీ మళ్ళా 35 years లో మళ్ళా అంటే సక్సెస్ అయ్యాడు అనుకున్నాం, కానీ మళ్ళీ 30 సంవత్సరాలకి మళ్ళీ డబ్బుని పోగొట్టుకున్నాడంట, దివాలా తీశాడు మళ్ళా. సో ఫైనల్ గా తను మళ్ళా ధనవంతుడు అయిపోయాడు. అది మీకు అందరికి తెలిసిందే. జిమ్రాన్ చాలా ఫేమస్, మిలియనీర్స్ తయారు చేశాడు. బట్ ఎందుకు అట్లా అయి ఉంటుంది అంటారు జిమ్రాన్? కానీ లైఫ్ లో ఎన్నిసార్లు కిందకి పడటం ఎందుకు అంటారు చెప్పండి, గెస్ట్ చేయండి. బికాస్ మనకి ఏంటంటే మనకి దేవుడు తెలియదు, మనం కొంచెం అరగంట్ గా అవుతున్నాం. ఫస్ట్ ఏమో తెలియక మనం తప్పులు చేస్తాం, కొన్ని తెలిసి కూడా తప్పులు చేస్తాం గర్వంతో, నాకు అన్ని తెలుసు అనుకోని ఇట్లా. సో జిమ్రాన్ స్టోరీ చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి సక్సెస్ ఈజ్ ఈజీ, బట్ హ్యాండ్లింగ్ సక్సెస్ ఈజ్ డిఫికల్ట్. కాబట్టి జిమ్రాన్ సక్సెస్ అయ్యాడు 30 years కల్లా, కానీ హ్యాండిల్ చేయలేకపోయాడు ఆ సక్సెస్ ని. అందువల్ల మళ్ళీ పడ్డాడు. కానీ పడిన తర్వాత మళ్ళీ అక్కడే ఉండలే, బట్ ఈ కెప్ట్ ఆన్ ట్రై, మళ్ళీ ట్రై చేశాడు. అందువల్ల అగైన్ కేమ్ బ్యాక్ టు బౌన్స్ బ్యాక్, మళ్ళీ కోటీశ్వరుడు అయ్యాడు అనమాట. కాబట్టి పోయింది ఏం లేదు ట్రై చేయటం వల్ల. కానీ ట్రై చేయటం వల్ల మీరు ఫెయిల్ అవుతామని భయంతో ఉంటే అసలు ట్రై చేయలేరు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం ఉంది, వెరీ ఫేమస్ బుక్ అనమాట, రిటర్న్ బై నెపోలియన్ హిల్. మీరు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ అండ్ ఫేమస్ ఇన్ హెర్బల్ లైఫ్, ఈ కంపల్సరీ బుక్ చదవాలి, థింక్ అండ్ గ్రో రిచ్. ఆల్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కంపల్సరీ చదువుతారు అన్నమాట ఈ బుక్. సో మీరు ఇంకా చదవకపోతే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు రీడ్ దిస్ బుక్. ఆల్రెడీ చదువుంటే వన్ మోర్ టైం మీకు రీక్యాప్ అవుతుంది. ఈ స్టోరీ ఉంది దాంట్లో తీసుకున్నాను అనమాట ఈ వీడియో, ఈ దిస్ పిక్చర్. సో థింక్ అండ్ గ్రో రిచ్ లో ఈ స్టోరీ ఏంటంటే, మనకి నెపోలియన్ హిల్ ఒక స్టోరీ, రియల్ స్టోరీ అనమాట. అప్పట్లో కాలిఫోర్నియా గోల్డ్ రష్ అనేది ఉందన్నమాట. అంటే అందరికి గోల్డ్ తవ్వుతుంటే తవ్వేకుంది గోల్డ్ వస్తుంది అనమాట. వెన్ యూ డి గోల్డ్ ఈజ్ కమింగ్. సో వీళ్ళు ఆర్యు డార్బీ అనే పర్సన్ ప్లస్ వాళ్ళ అంకుల్ ఇద్దరు కలిసి దే స్టార్టెడ్ హైరింగ్, అందరి దగ్గర మనీ తీసుకొని లోన్స్ తీసేసుకొని మనకి గోల్డ్ మైన్ తవ్వేకుంది వస్తుంది గోల్డ్. కాబట్టి వాళ్ళందరూ కలిసి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకొని వాళ్ళు తోట మొదలెట్టారు అనమాట. తవ్వుతా ఉంటుంటే వాళ్ళకి ఫస్ట్ లో లైసెన్స్ కొంత చిన్నగా కొంచెం గోల్డ్ కనిపించింది. బట్ తవ్వుకుంటా పోయేకుంది ఎంత డీప్ వెళ్ళినా సరే వాళ్ళకి అస్సలు కనిపించలేదంట గోల్డ్. కాబట్టి వాళ్ళకి నిరాశ అయిపోయి మొత్తం ట్రై చేసి తవ్వి వాళ్ళు వదిలేసుకున్నారు. తర్వాత ఎవరికి వదిలేశారంటే వాళ్ళు ట్రైన్ ఎక్కేసి వచ్చేసారు బ్యాక్. తర్వాత మనకి ఆ సామాగ్రి అంత ఉంది కదా ఏదైతే తవ్వటానికి వాడారు, దట్ ఎంటైర్ ఎక్విప్మెంట్ టు డిగ్ దట్ ఏమంటారు మనకి మైన్, దట్ దే సోల్డ్ ఇట్ జంక్ లాగా అమ్మారు అనమాట. దే సోల్డ్ ఇట్ జంక్ మ్యాన్. జంక్ అంటే స్క్రాప్ ఐరన్ ఉంటారు కదా, దానికి అమ్మారు అనమాట. అయితే స్క్రాప్ ఐరన్ జంకు కమ్మిన అతను బిఫోర్ యూ మేక్ ఇట్ మెల్ట్ లాగా చేసే లోపు ఒకసారి ఆలోచించాడు, అంత రెడీగా ఉంది, అసలు ఏంది వాళ్ళు ఎక్కడ వదిలేరు ఏంటి సంగతి అనుకుని అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ వాళ్ళు సర్వే చేపించారంట ఇంజనీర్తో, మైన్స్ ఇంజనీర్తో చేపిస్తే ఈ వాజ్ షాక్డ్. ఎందుకంటే వాళ్ళు తవ్విన ఏరియాలోనే, అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ లేదు కానీ కొంచెం సైడ్ లో ఉందంట, 3 feet లో ఉందంట గోల్డ్. సో అతను ఎక్కడైతే వీళ్ళు వదిలేసి ఎత్తేసి వదిలేశారో అక్కడి నుంచి తవ్వుకోవటం మొదలెట్టాడు. జస్ట్ 3 feetలలో అతనికి బంగారం గోల్డ్ మైన్ మళ్ళీ దొరికింది. ఓకే, అక్కడ ఆ విషయం మళ్ళీ ఆర్యు డార్బీకి తెలిసిందనమాట. అయ్యో మేము ఆపిన చోట మేము జంక్ కమ్మాము, ఆ పర్సన్ కోటీశ్వరుడు అయిపోయాడు, గోల్డ్ మైన్ అంతా అతనికి వచ్చింది అని చెంపదెబ్బలు వేసుకున్నాడు. నో మిస్టేక్ అయిపోయింది, ఎప్పుడు కూడా మనం వదలకూడదు, ట్రై చేస్తూనే ఉండాలి, టు నెవర్ గివ్ అప్ అని ఆ స్టోరీ అనమాట. బ్యూటిఫుల్ గా బుక్ లో రాశారు, నెవర్ గివ్ అప్ అనేది.
దాన్నే స్టిక్కబిలిటీ ఫ్రమ్ క్విట్టబిలిటీ. ఎప్పుడు కూడా క్విట్ చేయొద్దు. స్టిక్కింగ్ అంటే అతుక్కొని ఉండాలన్నమాట. జస్ట్ 3 అడుగులు దాంట్లో వాళ్ళు గోల్డ్ మైన్ పోగొట్టుకున్నారు అనమాట. సో అది ఇతను దొరికింది. అది అతను కొంచెం వాళ్ళు మళ్ళీ ఒకసారి సర్వే చేస్తుండే పోయిండదు కదా, మనం అదే మిస్ అవుతాం అనమాట. మనకి పేషెన్స్ ఉండదు, వెంటనే సక్సెస్ కావాలనుకుంటాం. సమ్ టైమ్స్ కొంతమందికి ప్రెసిడెంట్ టీమ్ అవడానికి 5 years పట్టొచ్చు, కొంతమందికి 10 years పట్టొచ్చు, కొంతమంది 20 years పట్టొచ్చు. బట్ డోంట్ గివ్ అప్. కొంతమంది వదిలేస్తారు మనకి ఆ వదిలే అని. సో మనకి పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనే పర్సన్ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడల్ మేనేజ్మెంట్. ఆయన ఏమంటారంటే కనీసం 1 year పడుతుంటే ఎనీ బిజినెస్ లో ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడల్ మేనేజ్మెంట్. బిజినెస్ లో ఆయన దిట్ట అనమాట. ఆయన చెప్పిన అడ్వైజ్ అంటే కనీసం 1 year టు బ్రేక్ ఈవెన్. అంటే కనీసం అది బ్రేక్ ఈవెన్ అంటే నైదర్ ప్రాఫిట్ నాట్ లాస్ అనమాట. అంటే 3 years టు మేక్ ఇన్ టు ప్రాఫిట్స్. ఎనీ బిజినెస్ కనీసం 3 years పడుతుంది ప్రాఫిట్ లో తీసుకురావడానికి. ఓకే, 7 to 10 years ఫర్ మాస్టర్ అవడానికి. ఓకే, అందుకనే జనరల్ గా ప్రెసిడెంట్ టీమ్ అవడానికి 7 to 10 years జనరల్ గా తీసుకుంటారు. సమ్ పీపుల్ బికమ్స్ 3 years లోనే అవ్వచ్చు. ఓకే, కొంతమంది 1 year లో కూడా కావచ్చు. బట్ తర్వాత స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే అంత ఈజీ కాదు సక్సెస్ అంటే. కాబట్టి వెయిట్ ఫర్ యువర్ టైం. ఓకే, కాబట్టి డెనిస్ వైట్లీ కూడా ఉంటాయి, టేక్స్ అట్లీస్ట్ 1 year టు చేంజ్ ఓల్డ్ హ్యాబిట్స్. కాబట్టి మనకి ఓల్డ్ హ్యాబిట్స్, పాత అలవాట్లన్నీ పోవడానికి కనీసం 1-2 years పడుతుంది అనమాట. కాబట్టి ఈ లోపల కొంతమంది గివ్ అప్ చేస్తారు, వదిలిపెట్టద్దు, డోంట్ గివ్ అప్. అందుకే అనమాట విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్. ఇది ఇంపార్టెంట్ అనమాట. అది వ్యాన్స్ లంబార్డ్ చెప్పింది. వదిలిపెట్టే వాళ్ళు ఎవరు గెలవరు, గెలిచే వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు అని. వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ యూ థింక్ యూ కాంట్, యు ఆర్ రైట్ అంటారు హెన్రీ ఫోర్డ్. అంటే హెన్రీ ఫోర్డ్ అనే పర్సన్ ఫస్ట్ ఆటోమొబైల్ ని కనిపెట్టిన పర్సన్ అన్నమాట. ఆటోమొబైల్. ఓకే, సో ఫస్ట్ అతను కనిపెట్టాలి ఉన్నప్పుడు రోడ్స్ లేవు, పెట్రోల్ బంక్స్ లేవు. నో పెట్రోల్ బంక్, నో రోడ్స్. ఓకే, నో, అసలు సివిలైజేషన్ అంతా ఒకే చోట ఉండేది. నో రియల్ ఎస్టేట్. ఓకే, నో రోడ్స్. ఓకే, ఏమి లేదు. సో అట్లాంటి టైంలో ఈ ఇన్వెంటర్ దిస్ ఆటోమొబైల్. అందరు లాఫ్ చేశారు, అరే హెన్రీ ఫోర్డ్ ఎందుకు రా పిచ్చోడి నువ్వు, వై షుడ్ యు ఇన్వెంటెడ్ దిస్ ఎక్స్పెన్సివ్ కార్, ఎవరికైనా పనికి వస్తుందా? అసలు అందరూ ఒకే చోట ఉన్నారు, దాంట్లో సైకిల్ దొరికే టైంలో ఈ కార్ ఎందుకురా, అసలు పెట్రోల్ బంక్ లేవిరా, అసలు రోడ్ లేవిరా. అది వాళ్ళు అనమాట క్రిటిసిజం, అందరు లాఫ్. బట్ అదే పర్సన్ ఇతను చెప్పినదనమాట. సో ఏమంటారు చూడండి, వెదర్ యూ థింక్ యూ క్యాన్, వెదర్ యూ థింక్ యూ కెనాట్, యు ఆర్ బోత్ ఆర్ రైట్. నువ్వు అవుతుందంటే అవును నువ్వు కరెక్టే, నీ వల్ల కాదంటే అది కూడా కరెక్ట్, అవును రైట్ అని. కాబట్టి నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవుతావు అంటే 100% నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవుతావు, ఎందుకంటే నువ్వు అనుకున్నావు కాబట్టి. ప్రెసిడెంట్ టీమ్ నాకు ఎక్కడ అవుతుంది సార్ అంటే అది కూడా కరెక్ట్, ఎందుకంటే నువ్వు అనుకున్నావు, కాదని కంపల్సరీగా కాదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అనమాట. అందుకని వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ థింక్ యూ కాంట్, యు రైట్. సో ఆయన ఎక్స్పీరియన్స్ అనమాట. కారు ఆయనకి ఆటోమొబైల్ కనిపెట్టినప్పుడు, ఫస్ట్ కార్ కనిపెట్టినప్పుడు ఆయనకి ఎంత ఆలోచన ఉంటుంది చూడండి. విన్నర్స్ ఆర్ నాట్ పీపుల్ హూ నెవర్ ఫెయిల్. అంటే విన్నర్స్ ఎప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళు కాదని కాదు, కంపల్సరీ ఫెయిల్ అవుతూనే ఉంటారు గెలవాలంటే. బట్ పీపుల్ హూ నెవర్ క్విట్, కానీ ఎప్పుడు వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టారంటే మనకి సక్సెస్ రాదనమాట. సో మనకి థామస్ ఆల్వా ఎడిసన్ మనకి ఏమంటారు చూడండి, ఆ బల్బు కనిపెట్టడానికి ఎన్నిసార్లు ట్రై చేస్తే 10,000 times, 9,990 times ట్రై చేస్తే రాలేదంట. లాస్ట్ టైం వచ్చిందన్నమాట. ఆయన ఏమంటే మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ రియలైజ్ హౌ క్లోజ్ దే వర్ టు సక్సెస్ వెన్ దే గేవ్ అప్. వాళ్ళకి తెలియదు ఎంత క్లోజ్ గా ఉన్నారు సక్సెస్. వాళ్ళు వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి తెలియదు ఎంత వదిలేసినట్టు. నేను చూశాను, నేను యాక్చువల్ గా మా స్పాన్సర్ కి నాకు 6 ఉన్నారు. హేమంత్ పండిట్ కరెంట్ స్పాన్సర్ కి 6 అందరూ వెళ్ళిపోయారు హెర్బల్ లైఫ్ లో. వాళ్ళు ఉండుంటే వాళ్ళకి ఎంత బిజినెస్ వచ్చేది చూడండి. నేను చైర్మన్ క్లబ్ మెంబర్ ని, వాళ్ళు ఎంతో కనీసం ఎంత కొంత అయ్యేవాళ్ళు నా ద్వారా. కాబట్టి నా పైన వాళ్ళందరూ వదిలేసుకున్నారు, ఎందుకంటే మనకు సక్సెస్ కాదేమో అని. అది ఓపిక లేదనమాట, ఓపిక ఉండాలి కదా. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇంకో మాట అంటే, ఇట్ ఇస్ నాట్ దట్ ఐఎమ్ సో స్మార్ట్, ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐ స్టే విత్ ప్రాబ్లమ్స్ లాంగర్. ఐన్స్టైన్ కి చాలా ఫేమస్ సైంటిస్ట్. ఆయన ఏమంటే స్మార్ట్ అని తెలివైన కాదు నేను అంటాడు. ఆయన మనం చాలా స్మార్ట్ అనుకుంటాం. బట్ ఆయన ఏమంటాడంటే జస్ట్ నేను ప్రతి ప్రాబ్లంకి ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను దాన్ని సాల్వ్ చేయడానికని, పరిష్కరించడానికి ఎక్కువ టైం. అవర్ గ్రేటెస్ట్ వీక్నెస్ లైస్ ఇన్ గివింగ్ అప్. మన ఎక్కువ వీక్నెస్ అంతా కూడా మనం వదిలేస్తాం మనం, అదే అండి మనకి వీక్నెస్ అంటారు. కాబట్టి అవర్ గ్రేటెస్ట్ వీక్నెస్ గివింగ్ అప్ అంటారు. సో మోస్ట్ సర్టెన్ వే టు సక్సీడ్ ఇస్ ఆల్వేస్ టు ట్రై జస్ట్ వన్ మోర్ టైం. ప్రతిసారి ఇంకొకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఉంటారనమాట. మీరు చూస్తే మీకు ఒలింపిక్స్ లో ఇప్పుడు ఫీఫా కప్ నడుస్తుంది చూసారా, మనకి ఫుట్బాల్ ఒకటి నడుస్తుంది, సాకర్ వరల్డ్ వైడ్ సాకర్ నడుస్తుంది. సో ఇట్లా ఏ గేమ్ లో అయినా సరే ఒలింపిక్స్ లో వాళ్ళు 4 years 5 years ప్రాక్టీస్ చేస్తారు, ఎందుకంటే ఫ్యూ నిమిషాల ప్రాక్టీస్ గురించి,
ఫ్యూ అవర్స్ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు సంవత్సరాలు ప్రాక్టీస్ అయిన అనేవాళ్ళు, విరాట్ కోహ్లీ, మేరీ కామ్, ఎవరైనా సరే కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తారు కొంచెం ఫ్యూ మినిట్స్ గురించి అన్నమాట. కాబట్టి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ రెండు పార్ట్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నమాట. సో ఫెయిల్యూర్స్ ఆర్ హైవే టు సక్సెస్. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ లేదు. యాక్చువల్గా ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ ఫర్టిలైజర్స్ అంటారు డెనిస్ వెయిట్లీ. అంటే మనకి ఎరువులు లాంటివి అనమాట. ఇఫ్ దేర్ ఆర్ నో ఫెయిల్యూర్ యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ సక్సెస్. సక్సెస్ యొక్క వాల్యూ నీకు తెలియదు బాబు అంటారు అనమాట డెనిస్ వెయిట్లీ. సో ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. అందుకని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పోగొట్టుకోవాలంటే సూత్రం ఏంటంటే ఫియర్ కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఫెయిత్ బిల్డ్ చేసుకోవాలి మీ మీద. నేను సక్సెస్ అవుతాను, కాన్ఫిడెంట్ పెంచుకోవాలి. మీతో మీరు మాట్లాడుకుంటా ఉండాలి. ఒక డైలీ మీరు విజన్ బోర్డ్ పెట్టుకోవాలి. డైలీ మీతో మీరు చూస్తూ ఉండాలి. గాడ్ టేక్స్ ఇన్ టు డీప్ సీ ఫర్ ప్రెషియస్ పర్ల్స్. కాబట్టి ప్రీషియస్ పర్ల్స్ కావాలనుకుంటే బయట దొరకదు, సముద్రం తీరంలో దొరకదు అనమాట, కోస్ట్ లో దొరకదు. ఇట్ హ్యాస్ టు గో ఇన్ సైడ్ డీప్. అప్పుడే ఫైండ్ ద ప్రెషియస్ పర్ల్స్ అనమాట. కాబట్టి మీ లైఫ్ కూడా ప్రెషియస్ కావాలనుకున్నప్పుడు లోతుకి వెళ్ళాలన్నమాట. గాడ్ వెన్ గివింగ్ గిఫ్ట్ ర్యాప్స్ ఇట్ అప్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్. ర్యాపర్ అంటే ప్రాబ్లం అంటారు బ్రియాన్ ట్రేసీ. సో కాబట్టి మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, బ్యూటిఫుల్ గిఫ్ట్, బ్రియాన్ ట్రేసీ అంటారు. బ్రియాన్ ట్రేసీ తెలుసు, జిమ్రాన్ లాగా ఫేమస్ కోచ్ అనమాట, బిజినెస్ ఫిలాసఫర్. ఆయన ఏమంటారంటే ఏదైనా రావాలంటే ఫస్ట్ దేవుడు ఇచ్చే ముందు ఫస్ట్ ఏమంటాడు, ఫస్ట్ బ్యూటిఫుల్ గా ర్యాప్ చేస్తారంట గిఫ్ట్ ని. ఆ ర్యాపర్ ఏంటంటే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ని నెమ్మదిగా తీసేసామంటే, ర్యాపింగ్ ఆ పైన కవర్ తీసామంటే అప్పుడు లోపల గిఫ్ట్ దొరికిద్దంట. కానీ చాలా మంది ఆ ర్యాపర్ లో చూసుకొని ఫెయిల్యూర్ అయిపోతారు, మనకి రాదులే అనుకొని ఆగిపోతారు అనమాట. అదే జిమ్ లో అంటారు, ఫ్యూ ఎర్రర్స్ ఇన్ జడ్జ్మెంట్ రిపీటెడ్ ఎవ్రీడే గివ్స్ ఫెయిల్యూర్స్, ఫ్యూ సింపుల్ డిసిప్లిన్స్ ప్రాక్టీస్ ఎవ్రీడే గివ్స్ సక్సెస్ అంటారు. కానీ ప్రతిరోజు మనం ఆ డిసిప్లిన్స్ ఒక రోజులో రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి డిసిప్లిన్, అప్పుడు సక్సెస్ వస్తుందని. అట్లాగే మనం తప్పుని ఒప్పు అనుకొని రిపీట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఫెయిల్యూర్ అవుతుందంట. సో కాబట్టి ఫెయిల్యూర్ షుడ్ బి అవర్ టీచర్. ఫెయిల్యూర్ ని మనం ఎప్పుడు నెగిటివ్ అర్థం చేసుకోవాలి. కొంతమంది జాబ్ లో కానీ బిజినెస్ లో ఫెయిల్ అయ్యంత నువ్వు ఫెయిల్ అయినావు కదా ఇంక నువ్వు వేస్ట్ అంటారు. దాంతో వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటారు. చిన్నపిల్లలు కూడా కొంతమంది వాళ్ళు సక్సెస్ కాలేదు అనుకోండి, ఫెయిల్ అయ్యారు అనుకోండి, పిల్లలు అంటారు నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అవ్వరా నువ్వు వేస్ట్ అంటారు. ఎస్ఎస్సీ ఫెయిల్ నువ్వు వేస్ట్, ఇంజనీరింగ్ సీట్ రారా నువ్వు వేస్ట్. ఈ విల్ టేక్ సూసైడ్, ఈ గో ఫర్ సూసైడ్, చచ్చిపోతారు వాళ్ళు మెనీ పీపుల్. బయట సొసైటీ అట్లా ఉంటుంది, ఫెయిల్యూర్ ని నెగిటివ్ గా చూస్తుంది. బట్ వీ హావ్ టు సీ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే. ఫెయిల్యూర్ షుడ్ బి అవర్ టీచర్, నాట్ అవర్ అండర్టేకర్. దాన్ని మనం గ్యారంటీ తీసుకోకూడదు. ఫెయిల్యూర్ ఇస్ ఎ డిలే, నాట్ డిఫీట్. అది డిలే చేస్తుంది కానీ ఫెయిల్యూర్, కానీ డిఫీట్ కాదు. అంటే మీకు సక్సెస్ వస్తుంది, అది టెంపరీ సెట్ బ్యాక్ అంతే. ఇట్ ఈస్ అ టెంపరీ డిటోర్, అంటే వేరే కొంచెం సైడ్ తిరిగాం అంతే. నాట్ ఏ డెడ్ ఎండ్ కాదంటారు డెనిస్ వెయిట్లీ. అట్లాగనే మనకి అబ్రహాం లింకన్ ఏమంటారు, సక్సెస్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ యువర్ ఎంతూసియాజం. కాబట్టి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్, ఈ ఫెయిల్యూర్ మధ్యలో ఎంతూసియాజం పోగొట్టుకోకూడదు. అంటే అదే సేమ్ ఉత్సాహంతో మళ్ళీ రిపీట్ చేయాలి. కొంతమంది ఒక 2 సార్లు ఎవరు నో అన్నారు అనుకోండి, ఎర్బలేకపోద్దు, కాస్ట్లీ ప్రోడక్ట్ వాడాము, ఇవన్నీ వేస్ట్, అవి ఆల్రెడీ పెరిగాము అనగానే మనం అన్నీ ఏం చేస్తాం, మనకి ఇంకా ఎంతూసియాజం పోతుంది, మనం సరిగ్గా మనం సీరియస్ గా తీసుకోం. మనం ఇంకా హెర్బలైఫ్ అంత అయిపోయిందంట, ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటాం. మనం చేసిన కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రం అది ఫైనల్ కాదనమాట. సేమ్ ఎంతూజియాజం, అదే కంటిన్యూస్ ఎంతూజియాజం చేసుకోవాలన్నమాట. జిగ్జిగ్లర్, జిమ్రాన్ వాళ్ళంత కంటెంపరీ అనమాట. జిమ్రాన్ లాంటి పర్సన్ అనమాట. రిమెంబర్ దట్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఈవెంట్, నాట్ ఎ పర్సన్. మీరు మీ మిస్టేక్ లో సపరేట్ మనం అంత కలుపుతామా, నువ్వు ఫెయిల్ అయినవరా అంటాం. పిల్లోడుని నీ చేయడం నువ్వు ఫెయిల్యూర్, యువర్ వేస్ట్ ఫెయిల్. అంటే మనం పర్సన్ ని ఫెయిల్యూర్ ని రెండింటి కలుపుతున్నాం, విచ్ వి ఆర్ నాట్ సపోజ్ టు మిక్స్. ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్, నాట్ ఎ పర్సన్. ఇది సపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఫెయిల్యూర్ కాదు, ఐ మై హావ్ ఫెయిల్ సో మెనీ టైమ్స్. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కానీ నేను ఫెయిల్యూర్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా చాలాసార్లు ఫెయిల్ అయి ఉంటారు కానీ మీరు ఫెయిల్యూర్ కాదు. కానీ పర్సనల్ గా తీసుకున్నప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు, నేను ఎందుకు ఇట్లా అయిపోయాను. సో ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ డిఫీట్ యూ హ్యావెంట్ రియలీ లాస్ట్. మీరు డిఫీట్ నుంచి మనం నేర్చుకుంటే అసలు ఏం కోల్పోలేను. ఓకే, ఫెయిల్యూర్స్ ఆర్ టీచర్, గుడ్ టీచర్. దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఆర్ ఫెయిల్యూర్స్, ఓన్లీ లెసన్స్ అంటారు డెనిస్ వెయిట్లీ. అంటే దీంట్లో ఏం లేవు ఫెయిల్యూర్స్ మిస్టేక్స్, ఓన్లీ లెసన్స్. మీరు లెసన్స్ కానీ పాఠం నేర్చుకుంటే ఫెయిల్యూర్ నుంచి యూ విల్ బి సక్సెస్ఫుల్ అని. కాబట్టి యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ డిటర్మిన్స్ యువర్ ఆల్టిట్యూడ్.
ఆల్టిట్యూడ్ అంటే మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారు అనేది ఆల్టిట్యూడ్ అనమాట. కాబట్టి ఎంత హై లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీ యాటిట్యూడ్ అనేది డిటర్మిన్ చేస్తున్నమాట ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ కి. కొంతమంది ఫెయిల్యూర్ ని నెగిటివ్ అర్థం చేసుకుంటారు, బట్ యాక్చువల్లీ వీ అండర్స్టాండ్ ఫెయిల్యూర్ ఇస్ అ గుడ్ టీచర్. నో ఫెయిల్యూర్ యూ విల్ నాట్ బికమ్ సక్సెస్ఫుల్. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అంటూ లేదు. కాబట్టి వెన్ యూ సీ ఫెయిల్యూర్ ని వెరీ పాజిటివ్ గా తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా పని చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వెన్ యూ వర్క్ ఫాస్టర్ ఫెయిల్యూర్ సక్సెస్. అదే నువ్వు స్లోగా చేస్తున్నావు అనుకోండి, ఫెయిల్ అవుతుందేమో అనుకోని నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కాబట్టి ఫెయిల్యూర్ ని ఇన్వైట్ చేయాలి. ఒకసారి ట్రై చేసావు, కింద పడ్డావు, యూ ఫాల్ అండ్ డౌన్, యూ ట్రైడ్ ఫెల్ డౌన్, యూ ట్రైడ్ ఫెల్ డౌన్. ఒక 10 times ఫాలింగ్ త్వరగా చేస్తే బెటర్ కదా. ఇన్స్ ఆఫ్ 3 years లో 10 times ఫాల్ అయ్యే బదులు 1 year లో 10 times ఫాల్ అండ్ గెటప్. సో ఎందుకంటే సమ్ డే యూ డెఫినెట్లీ గెటప్. సో కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ ఏమంటాడు, ఐ హావెంట్ ఫెయిల్, ఐ హావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways దట్ వోంట్ వర్క్. ఇది అండర్స్టూడ్. ఈ 10,000 ways ఈ విధంగా పనిచేయాలని మాత్రం తెలుసుకున్నాడు. దట్స్ వై ఇలాంటి లెసన్ అనమాట. ఫెయిల్యూర్ ఇస్ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్, మోర్ ఇంటెలిజెంట్ అని ఎంట్రీ 4 అంటారు. సో అమితాబ్ బచ్చన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, ఎనీవన్ హూ హాజ్ నెవర్ మేడ్ ఎ మిస్టేక్ హ్యాస్ నెవర్ ట్రైడ్ ఎనీథింగ్ న్యూ. మిస్టేక్ చేయని వాడు అసలు ట్రై చేయట్లేదు. బట్ మిస్టేక్ చేశాడు కదా, అందుకే అట్లా అనకూడదు. హెర్బల్ లైఫ్ లో ట్రై చేయకుండా అసలు వాడు హెర్బల్ లైఫ్ లో కూడా రాలే. హెర్బల్ లైఫ్ లో ట్రై చేసి ఫెయిల్ అయినాం మనం, కనీసం మనం గ్రేటర్. కాబట్టి కొంతమంది ట్రై కూడా చేయలే, అది వాడు వేస్ట్ అనమాట. సో అమితాబ్ బచ్చన్ అంటాడు, చేంజ్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైఫ్ బట్ ఛాలెంజ్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ లైఫ్. సో ఛాలెంజ్ ద చేంజెస్, సో నెవర్ చేంజ్ ద ఛాలెంజెస్. ఛాలెంజ్ వస్తూనే ఉంటాయి, ఛాలెంజ్ గురించి భయపడద్దు, ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి, బట్ దానికి మనం అడాప్ట్ అవ్వాలంటాడు. ఓకే, హెన్రీ ఫోర్డ్ గారు అంటారు, అబ్స్టకల్స్ ఆర్ దోస్ ఫ్రైట్ఫుల్ థింగ్స్ యు సీ వెన్ యూ టేక్ యువర్ ఐస్ ఆఫ్ యువర్ గోల్. మన కళ్ళు కానీ మనం డీఫోకస్ అయ్యంగానే అడ్డంకులు వచ్చేస్తాయి. దాని మీద ఫోకస్ పెట్టద్దు, మనకి ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలంటారు. మీకు స్టీవెన్ స్పిల్బర్గ్ తెలుసు, చాలా మంచి జురాసిక్ పార్క్ ఇట్లాంటి మంచి ఫేమస్ మూవీస్ చేశాడు. ఆయన కూడా 2 times రిజెక్ట్ అయిందంట, చూడండి. కాబట్టి సక్సెస్ అనేది అందరికి వస్తూనే ఉంటాయి, న్యాచురల్ అనమాట. నేనేం చేస్తానంటే ఒక వీడియోని ప్లే చేస్తాను అమితాబ్ బచ్చన్ది. అమితాబ్ బచ్చన్ స్టోరీ మీకు తెలుసు, ఏబిసి టు కేబిసి. ఓకే, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ స్టార్ట్ చేశాడు, మంచి సూపర్ హీరో అనమాట. కానీ అతనికి ఇన్వెస్ట్ రాంగ్ వేలో పెట్టాడు, అతను అందరు నమ్మేశాడు బిజినెస్ లో. అతను కాస్త సంపాదించంతా పోగొట్టుకున్నాడు, మొత్తం దివాలా తీశాడు అనమాట. ఒక స్టేజ్ లో తను ఎట్లా బతుకుతాడో అర్థం కాలేదు, అప్పులు అనమాట. ఆ స్టేజ్ లో మళ్ళీ దేవుడు 1 more ఛాన్స్ ఇచ్చాడు, కరణ్ బొరేగా కరోడ్పతి అని. ఇంకా అక్కడి నుంచి అతను టర్న్ అరౌండ్ అయింది అనమాట. సో వాట్ ఐ డూ, ఐ ప్లే 1 వీడియో, అమితాబ్ బచ్చన్ వీడియో. దాంతో పాటు మనకి హెర్బల్ లైఫ్, యాక్చువల్లీ హెర్బల్ లైఫ్ వీడియో నేను ప్లే చేసేది, హెర్బల్ లైఫ్ అఫీషియల్ గా ప్లే చేస్తుంది అనమాట, అమితాబ్ బచ్చన్ స్టోరీ. సో వాచ్ దిస్ వీడియో, ఇది మీకు నేను చూపిస్తాను. సో ఇది మీరు కొంతమంది అప్పటికి హెర్బల్ లైఫ్ లో పుట్టలే మీరు. సో లెట్ మీ షేర్ దట్ వీడియో. మీరు చూసిన తర్వాత మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు, ఇదంతా హెర్బల్ లైఫ్ వీడియో అని. పాతకాలంలో ఇవన్నీ ప్లే చేసేవాడు అనమాట. ఐ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ త్రూ దిస్ వీడియో. వాచ్ దిస్, చూడండి ఒకసారి.
నేను చెప్తాను చూసారా మీకు, ఇది మన హెర్బల్ లైఫ్ వీడియో అనే అఫీషియల్ వీడియో అనమాట. ఓకే, స్పెక్టాక్యులర్ ఇది ప్లే చేశారు, అఫీషియల్ వీడియో. చాలా మందికి ఓల్డ్ పీపుల్ తెలుస్తుంది, కొత్త వాళ్ళు తెలియదు. కంపెనీ ఆల్సో అన్ని చూపించు అనమాట, ఇన్స్పైరింగ్. ఓకే, సో అట్లాగనే లెట్ మీ షేర్ కంటిన్యూ మై ప్రెజెంటేషన్. మీరు చూసారు ఇప్పటి వరకు నేను చూపించాను మనకి ఎట్లాగా మనకి అమితాబ్ బచ్చన్ స్టోరీ. ఓకే, ఏబిసి టు కేబిసి అని చెప్పాను కదా. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అన్నట్టు. అట్లాగనే మనకి మార్క్యూ స్టోరీ కూడా అట్లానే, మార్క్యూ స్టోరీ ఆఫ్ గ్రేట్ సక్సెస్. మార్క్యూస్కి వాళ్ళ మమ్మీ చిన్న వయసులోనే చచ్చిపోయింది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీని వదిలేశాడు, అంటే డాడీ లేరు. చిన్న వయసులోనే తనకి గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాడు. చాలా కష్టాలు, చాలా అంటే కష్టాలు. ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, కంపెనీ మోసుకుపోయింది. ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాడు, అది మోసుకుపోయింది. ఫస్ట్ బట్టల షాప్లో పనిచేశాడు. చాలా పెద్ద స్టోరీ అన్నమాట. సో చివరికి యూ హ్యాజ్ ఎ బిగ్ విజన్. ఎట్లయినా ఒక మంచి మా మమ్మీ లాగా ఇంకొక మమ్మీ చచ్చిపోకూడదు, సింపుల్ గా ఉండాలి, ఈజీగా ఉండాలి అని మనకి ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేశారు, మీకు తెలుసు. కాబట్టి టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. మీరు ఏదైతే చేస్తున్నారో వాటికి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సో మనం చేసేదాన్ని వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, అప్ లైన్, సైడ్ లైన్, వీళ్ళందరి మీద బ్లేమ్ చేయకూడదు అనమాట. సో మన ఎక్స్క్యూజెస్ మనం బయటికి రావాలన్నమాట. సో నేను ఇంకొక వీడియో ప్లే చేస్తాను దీనికన్నా ముందు. మనకి ఇది కూడా హెర్బల్ లైఫ్ వీడియోనే. సో యూ రియల్లీ ఎంజాయ్ ఆల్ దీస్ వీడియోస్, ఎందుకంటే మీకు ఇవన్నీ మీకు కొంతమంది చూసి ఉండరు. ఓకే, లెట్ మీ షేర్ వన్ మోర్ వీడియో ఫర్ యూ. 1 minute. సో ఇదేంటంటే సక్సెస్ అండ్ మనకి ఫెయిల్యూర్కి లెసన్స్ అనమాట. మనకి ఇది కూడా స్పెక్టాక్యులర్, అంతకుముందు స్పెక్టాక్యులర్ ఉండేది కదా, దాంట్లో పెట్టిన వీడియో అనమాట. ఓకే, సో దాంట్లో మనకి ఎట్లాగా పీపుల్ ఎలా చూస్తారు సక్సెస్ అనేది అనమాట. చూడండి, వాచ్ దిస్ వీడియో. ఇది కూడా ఒక 2-3 minutes టైం పడుతుంది. తర్వాత నేను చివరికి వచ్చి కొన్ని లెసన్స్ మనం చేద్దాం. కంపెనీ రైట్ బ్రదర్స్ ఎట్లా విమానం కనిపెట్టారు, రామేశ్వర వైర్స్ ఎలా ఇంపాసిబుల్ చేశారు. ఇది 35 years 46 years బ్యాక్, 36 years ప్రాక్టీస్. మన మార్కెట్స్ కంపెనీ స్టార్ట్ చేశారు, చూసారు. అది ఇంపాసిబుల్ ప్రపంచంలో న్యూట్రిషన్. That little tiny dream that I had, serving milkshakes on the corner, has become reality. సో అది మనకి అప్పుడు 85, ఇప్పుడు 95 కంట్రీస్ లో ఉంది, మీరు చూసారు. సో ఐ క్లోజ్ హియర్.
సో మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఇంపాసిబుల్ ఇవన్నీ, బట్ ఫెయిల్యూర్ లేకుండా ఎట్లా సాధించారు చెప్పండి ఇవన్నీ. ఫెయిల్యూర్ లేకుండా అసలు అవ్వదు. కాబట్టి ట్రై చేస్తే సక్సెస్ ఫెయిల్యూర్ రెండు అవుతుంది, ట్రై చేయబోతే అసలు ఏం రాదు. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రైయింగ్. ఇవన్నీ ఇంపాసిబుల్ థింగ్స్. అవ్వదు అనుకున్నది సాధించారు మార్క్యూస్. అవ్వది అనుకున్నది మనకి ఎలక్ట్రిసిటీని కనిపెట్టారు. అట్లా అవ్వదు అనేది, ఫ్లైట్ అనేది ఇంపాసిబుల్ అనమాట. విమానం అట్లే గుర్తుంది అంత పెద్దది అనుకున్నది ఇప్పుడు పాసిబుల్ చేశారు. కాబట్టి మనిషి చేయాలని చాలా ఇంపాసిబిలిటీని చేయగలిగాడు పాసిబిలిటీ. కాబట్టి మీరు క్రైసిస్ వచ్చినప్పుడు డోంట్ డ్రిఫ్ట్. ప్రాబ్లం అన్న వస్తూనే ఉంటాయి, కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా అదే పట్టుదలతో చేయాలంటారు. గాంధీజీ కూడా అంతే. ఫస్ట్ దే ఇగ్నోర్ యూ, దెన్ దే లాఫ్ ఎట్. ఫస్ట్ నేను ఇగ్నోర్ చేస్తారు, తర్వాత నీ వైపు నవ్వుతారు. వీళ్ళు ప్రెసిడెంట్ ఏమవుతారంట, ఈ బొందు ఎక్కడ అవుతుందని. బట్ దెన్ దే ఫైట్ విత్ యూ. నీతో ఫైటింగ్ కూడా చేస్తారు, కానీ చివరికి ఎవరు గెలుస్తారు? నువ్వే గెలుస్తావు అంట. కాబట్టి క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ ఇన్ ఏ క్రైసిస్, మేడ్ ఇన్ రొటీన్ థింగ్స్ అంటారు రిక్వైర్మెంట్. కాబట్టి క్రైసిస్ వచ్చినప్పుడే మనం దాంట్లో మన క్యారెక్టర్ అనేది వస్తుంది. ఫెయిల్యూర్ రాకుండా మన క్రైసిస్ అనేది తెలియదు. కాబట్టి మీరు వాట్ యు గెట్ వర్సెస్ వాట్ యు బికమ్. చాలా మంది మీరు చూసేది, నాకేమొచ్చింది, ఫెయిల్ అయింది, డబ్బులు పోయినాయి అనుకుంటారు. డబ్బులు పోలే. ఏది పోయిందంటే మనకి మన విజ్డమ్. అంటే ఫెయిల్యూర్ వల్ల మనకి ఏది తప్పు, ఎట్లయితే చెరగకూడదు అట్లా చేసాం మనం. కాబట్టి ఏదైతే ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది వాటిని ట్రై చేస్తున్నాం. కాబట్టి బికమ్ మిలియనియర్ నాట్ ఫర్ ద మనీ బట్ ఫర్ ద పర్సన్ యూ బికమ్. అట్లాంటి క్యారెక్టర్ రావటం గురించి మీరు ప్రెసిడెంట్ అవ్వాలి, అట్లాంటి వ్యక్తి గురించి మీరు సూపర్వైజర్ అవ్వాలి, అట్లాంటి వ్యక్తి అవటానికి గురించి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నమాట. కాబట్టి మీరు పరిస్థితుల గురించి మారాలంటే పరిస్థితులు మారాలని కోరుకోవద్దు, మనం మారాలనుకోవాలి. దట్స్ వాట్ జిమ్ రాన్ సేస్. ఫర్ థింగ్స్ టు చేంజ్ I need to change. For things to become better, I need to be better. Don't wish it was easier, wish you are better అంటారు. అంటే ఈజీగా ఉండాలనుకో దేవుని అడగద్దు అంట. మరి ఏమన్నా దేవుడిని అడగాలి? విష్ యు ఆర్ బెటర్. డోంట్ విష్ ఫర్ లెస్ ఛాలెంజ్, జస్ట్ విష్ ఫర్ మోర్ విజ్డమ్. సో ఈ కాల్ని మీకు విజ్డమ్ ఎలా, లైఫ్ విజ్డమ్ గురించి మీకు కాల్ పెట్టాను, లైఫ్ లెసన్స్ ఎట్లా నేర్చుకోవాలని. కాబట్టి ఎక్కువ సమస్యలు మనకి ఉండకూడదని దేవుడిని అడగద్దంట. మరి ఏం అడగాలి? దేవుడా ఎట్లాంటి సమస్యనైనా సరే సాల్వ్ చేయటం నాకు విజ్డమ్ ఇవ్వు, అంటే తెలివితేటలు ఇవ్వు అని అడగాలంట. సో యూ కెనాట్ చేంజ్ ద విండ్ బట్ యూ కెన్ చేంజ్ ద సెట్ ఆఫ్ ద సేల్స్. గాలిని నువ్వు గాలి దిశ నువ్వు మార్చలేవు, కానీ సెట్ ఆఫ్ ద సేల్స్ నువ్వు మార్చవచ్చు, ఎటువైపు వెళ్ళాలని. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను మన హెర్బల్ లైఫ్ లో, క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఐసిహెచ్ రావు గారు మీకు తెలుసు, ఆయన వైజాగ్ లో గెస్ట్ స్పీకర్ కాబోతున్నారు 13th July. బట్ ఆయన ఇప్పుడు చూసిన వాళ్ళందరూ వావ్ అనుకుంటారు. బట్ ఒకప్పుడు ఆయన చూస్తే పాపం బైక్ లోన్ గురించి లోన్ తాకట్టు పెట్టి వాళ్ళకి ఐడి తీసుకోవడానికి స్టార్టింగ్ ప్రొడక్ట్ లేక చాలా కష్టపడ్డాడు. చాలా కాలం అప్పులు ఒకే ఈఎంఐలు వాటి కట్టి. ఇప్పుడు ఆయన బిగ్ కింగ్ సైజ్ అనమాట, ప్రెసిడెంట్ టీమ్, అండ్ ఆయన కింద ప్రెసిడెంట్ టీమ్స్ వచ్చారు అట్లా. నెక్స్ట్ ఆటో సాంబశివరావు స్టోరీ మీకు అందరు చూసారు. అతను అంతమంది కొబ్బరి బాండలు అమ్మే అతను అట్లాగనే ఆటోలు నడిపి కష్టాలు పడి అవి చేసి వరకు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మాట ఆటో సాంబశివరావు స్టోరీ. కాబట్టి మీరు అనుకుంటారు అందరూ పైకి వచ్చిన అందరికి ఏం కష్టాలు లేవని, చాలా కష్టాలు ఉన్నాయి. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సుదర్శన్ శతగోపం, మీకు చాలా ఫేమస్ స్టోరీ, మీకు తెలుసు. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిందనమాట వాళ్ళకి ఆడియో విజువల్ ఫీల్డ్ అంటారు. దాంతో వాళ్ళు లావ్ అయిపోయారు. వాళ్ళకి చిన్న డొక్కు స్కూటర్ ఉండేది వాళ్ళకి అప్పుడు. బట్ ఈ ప్రాసెస్ లో వినీలనేమో డబ్బింగ్ చెప్తా ఉండేది, అతనేమో మార్కెటింగ్ లేకపోతే ఆడియో విజువల్ ఫీల్డ్ చేయటం, కెమెరా వీడియో షూటింగ్ ఇట్లాంటి చేస్తుండేవాళ్ళు అనమాట. ఈ ప్రాసెస్ లో వాళ్ళంతా లోయర్ మామూలు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు చూడండి. వాళ్ళకి పెద్ద కార్ లేదు, ప్రాపర్టీస్ లేవు, సింపుల్ లైఫ్. బట్ హెర్బల్ లైఫ్ లో దేవుడు పరిచయం చేశాడు. దాంతో చూడండి తనకి వాళ్ళిద్దరు మంచిగా మారారు, బ్యూటిఫుల్ లైఫ్ వచ్చేసింది. కానీ అట్లాంటి వాళ్ళకు కూడా ఒక ట్రాజడీ. ప్రెసిడెంట్ టీం కాకముందు ఒక పెద్ద కారు ట్రాజడీ అనమాట. సుదర్శన్ గారు ఒక్కళ్ళే వస్తున్నప్పుడు అసలు ఎట్లాంటి కార్ ట్రాజడీ అంటే అసలు ఉండడేమో అన్నట్టుండేది. అది ఒక టెస్ట్ అనమాట. ఇంకా ఆ టెస్ట్ లో నిలదొక్కున్నాడు. ఇంకా పారిపోతారేమో అనుకున్నారు, బట్ చూడండి నిలబడ్డాడు. చూడండి ఈవెన్ చేతికి కట్టుకొని కూడా, చేతికి కట్టుకొని చెకప్ లో ఉన్నాడు, చేతికి కట్టుకొని స్పీకర్కి వెళ్ళాడు, గెస్ట్ స్పీకర్ గా బెంగళూరు ఎక్స్ట్రా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి. సో తను ఆ ధైర్యం, అంటే ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి. ఫెయిల్యూర్ అందరికి వస్తుందని కాదు యాక్సిడెంట్, బట్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు తనకి మంచి ప్రాపర్టీస్, మంచి కార్స్, ఎంటైర్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్. ఇది అట్లా తన డౌన్ లైన్ లో కూడా మనకి రఘువీర్ అని ఉన్నాడు. రఘువీర్ స్టోరీ కూడా అట్లానే. రఘువీర్కి యాక్చువల్గా ఏంటంటే తినడానికి డబ్బులు లేక ఆ పులిహోరలో, టెంపుల్లో పులిహోర ఉంటుంది చూసారా, అది తినుకుంటూ ప్రసాదం తినుకుంటూ ఇవాళ సర్వైవింగ్. 108లో ఒక అంబులెన్స్ మనకి పారామెడికల్ స్టాఫ్ అనమాట, మెడికల్ దాంట్లో
నా అతనికి ఒక స్టేజ్ లో సూపర్ అయ్యాడు, వరల్డ్ టీమ్ అయ్యాడు, గెట్ టీమ్ అయిన తర్వాత ఇంకా పొజిషన్ ఎట్లా అయిపోయిందంటే సడన్ గా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆ స్టేజ్ లో ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియదు, ఎట్లా అవుతుంది అనేది. వాళ్ళ వైఫ్ నర్సు, క్లబ్స్ లేవు, మొత్తం కూలిపోయింది. మహబూబ్ నగర్ అసలు బిజినెస్ లేదు, స్టక్ అనమాట. అట్లాంటి టైంలో తను ట్రైనింగ్ లో వచ్చి బ్యాక్ పెయిన్ ఉంది, ఎందుకంటే కూర్చోలేడు. అట్లా మ్యాట్ వేసుకొని పడుకొని వింటా ఉండేవాడు. ఓకే, అది స్ట్రగుల్. ఈవెన్ పెద్ద పెద్ద ఎక్స్ట్రా వెగంజాలో కూడా వెనకాల బెడ్ వేసుకొని, అంటే ఒక మ్యాట్ వేసుకొని పడుకొని వింటుండాడు. ఈవెన్ ఎక్స్ట్రా వెగంజాలో ఎల్డిఆర్ లో ఆ సప్లిమెంట్స్ వేసుకుంటూ కూడా. థింక్ అబౌట్ ఇట్, ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది చూడండి. డౌన్ లైన్ ముందు తను వెళ్ళి పడుకోవటం అట్లా. ఓకే, వాళ్ళ ముందు లేడు, అన్ని చోట్ల ఉండదు. కానీ అదే పర్సన్ ఇప్పుడు 20K ప్రెసిడెంట్ టీమ్ అయ్యారు, కార్స్ కొన్నారు, అండ్ బ్యూటిఫుల్. తన కింద 3-4 బ్యూటిఫుల్ ప్రెసిడెంట్ మెంబర్లు వచ్చారు, ఎక్సలెంట్ గా. అండ్ తనకి ఇప్పుడు ఈ తెలంగాణలో 20K ప్రెసిడెంట్ టీమ్ లో ఎవరు లేరు, ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరే ఉన్నారు. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్. తెలంగాణలో తానే అనుకుంటా ప్రెసిడెంట్ టీమ్ 20K. ఓకే, ఇప్పటి వరకు అందరు సీనియర్ దాటారు అనమాట. సో నా బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీ అనమాట. అందుకని దేవుడు మనకి ఫెయిల్యూర్స్ అనిపిస్తుంది, టెంపరీ సెట్ బ్యాక్స్, బట్ దానివల్ల మనం నేర్చుకోవాల్సిందంటే మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది అనమాట. జస్ట్ హోల్డ్ ఫర్ యువర్ టైం. మీ గురించి చూడండి, ఇది 20K, అది హోల్డ్ 20K. సో లెసన్స్ ఏంటి, చివరికి వచ్చేసాను. మీరు నోట్స్ రాసుకోవాల్సింది అనమాట. లెసన్స్: బిల్డ్ హ్యూమిలిటీ, ఎప్పుడు అనుకోతూ ఉండాలి. ఓకే, ఎప్పుడు గర్వపడకూడదు. స్ట్రెంగ్త్ అండ్ ఫెయిత్, ఏదన్నా మనకి కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడే మనం గుండె దిటవ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ అండ్ యువర్ ఫెయిత్. మీరు కొంతమంది నీరు జారిపోతారు, వాళ్ళు జారిపోతారు అనమాట. అంత అయిపోయిన సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. నాట్ గుడ్. స్ట్రెంగ్త్ అండ్ ఫెయిత్, ఇక్కడే మీ ఫెయిత్ అనేది కనిపించదు అనమాట. సక్సెస్ వచ్చిన తర్వాత బయట వాళ్ళందరూ గ్రేట్ అంటారు, బయట వాళ్ళు తెలియక ముందే నువ్వే ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి. మీరు మీ ఫ్యామిలీ మీరు స్ట్రాంగ్ గా లేరనుకోండి, నువ్వు వీక్ పర్సన్. ప్రాబ్లం రాగానే నువ్వు వీక్ అయిపోతే ఎట్లా? స్ట్రాంగ్ ఫెయిత్. నెంబర్ 3, డెవలప్ పర్సీవరెన్స్. ఫెయిల్యూర్స్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్, బట్ పర్సీవరెన్స్ అంటే వదిలిపెట్టద్దు, పట్టువదని ఇక్కడ మార్కులు అనమాట. ఓకే, అట్లనే పర్సీవరెన్స్, వేలాడుతూనే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయినా సరే, మీ రోజు వస్తుంది కంపల్సరీ. ఈ ప్రాసెస్ లో ఇంక్రీజ్ విజ్డమ్. ఈ లోపు ఇట్లాంటి ట్రైనింగ్స్ వింటా ఉండండి, నేర్చుకుంటా ఉండండి. సక్సెస్ ప్రిన్సిపల్స్ నేర్చుకోండి, వాళ్ళ వీళ్ళ లైఫ్ తెలుసుకుంటా ఉండండి. పుస్తకాలు చదవండి, నేర్చుకుంటా ఉండండి. ట్రైనింగ్స్ ఎక్కువ రండి. కొంతమంది కష్టాలు రాగానే వదిలేస్తారు, అది చాలా తప్పు. కష్టాలు ఉన్నప్పుడు ఇంకెక్కువ నేర్చుకోవాలన్నమాట. ప్రిపేర్ యూ ఫర్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి పెద్ద రెస్పాన్సిబిలిటీకి మీకు ఏదైనా వచ్చినప్పుడు తీసుకోండి, లీడర్గా అవ్వండి. మీరు అందరిని దగ్గర తీసుకోండి. మేక్ యూ మోర్ కంపాషనేట్. ప్రాబ్లం లేకపోతే నువ్వు అందరినీ కేర్ చేయవు, ప్రాబ్లం ఉండబట్టే ఫెయిల్యూర్ ఉండటం వల్ల అందరిని దగ్గర తీసుకుంటాం. ఓకే, హ్యూమన్ బీయింగ్ ఉంటాం అనమాట. లేకపోతే అందరినీ గర్వం పెరుగుతుంది. అందుకే చెప్పాను, సక్సెస్ మనకు నేర్పించదు. సక్సెస్ వల్ల ఓన్లీ గర్వం వస్తుంది, ప్రైడ్. నేను ఎంత అన్నట్టుంటుంది. సో డ్రా క్లోజ్ టు గాడ్. దేవుడికి దగ్గరలో వెళ్ళాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే, ఐ బికమ్ మోర్ క్లోజ్ టు గాడ్ బికాస్ మై 10 years స్టక్ అయిపోయాను హెర్బల్ లైఫ్ లో. నా స్టోరీ కూడా మీకు చెప్తాను. సో కాబట్టి కీ టేక్ అవే ఏంటంటే, గాడ్ ఆఫెన్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ విత్ ఎక్స్ట్రాడినరీ ఫెయిల్యూర్స్ టు అకాంప్లిష్ ఎక్స్ట్రాడినరీ పర్పసెస్. కాబట్టి దేవుడు సాధారణ మనుషుల్ని టెస్టులు పెడుతుంటాడు, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఫెయిల్యూర్స్ ఇస్తాడు. అసాధారణమైన ఫెయిల్యూర్స్ అనమాట, అసలు మామూలు ఫెయిల్యూర్స్ కాదు అవన్నీ. అసలు మనం అసలు నిజంగా ఎట్లాంటి అవుతుందా అనుకుంటున్నాం, బట్ ఆ ఫెయిల్యూర్లోనే మనకి లెసన్స్ నేర్పిస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు, మనం ఫెయిల్ అయ్యామనుకుంటాం, బట్ యాక్చువల్గా రెడీగా ఉంటుంది. సక్సెస్ రెడీకి పక్కనే ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రాడినరీ పర్పస్ ఉంటుంది. ఫెయిల్యూర్ డస్ నాట్ డిఫైన్ అవర్ ఫ్యూచర్. కాబట్టి ఫెయిల్యూర్ రాగానే మనకు అంత అయిపోయింది అనుకుని ఆగిపోవద్దు. అవర్ రెస్పాన్స్ టు గాడ్ డస్. కాబట్టి దేవుడి మీద ఇంకెక్కువ నమ్మకం పెట్టాలి, ఫెయిత్ పెంచుకోవాలి. యూ హావ్ టు కీప్ ఆన్ స్ట్రగ్లింగ్. సో నా లైఫ్ లో నేను Group 1 ఆఫీసర్గా ఉన్నప్పుడు నా శాలరీ 6,000, 23 years బ్యాక్, 23 years బ్యాక్. సో 6,000, 8,000 ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట హెర్బల్. ప్రొడక్ట్ కాస్ట్ 5,000, నా శాలరీ 7-8,000 ఉంటే ఎక్కడ నేను ప్రొడక్ట్ వాడతా చెప్పండి. సో 2 పిల్లలు అయినా కానీ సింథియా దాచిపెట్టి పిల్లలకి డైనర్ షేక్ ఇచ్చేది, అలో ప్లస్ ఇచ్చేది, మా పిల్లోడికి ఇచ్చేది వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పట్లో మా ఫెయిత్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతాను. సో మేము 3 years వరకు ఫస్ట్ జాయిన్ అయ్యాము, తర్వాత మీటింగ్ వచ్చాము. ఫస్ట్ మంత్లోనే సూపర్ అయిపోయాం, ఫస్ట్ 3 days లో సూపర్ అయిపోయాం. తర్వాత మా స్పాన్సర్ 3 నెలలు ఉన్నారు, మాకు హేమంగ్ పండిట్ హైదరాబాద్లో. ఆఫ్టర్ 3 months ఈ లెఫ్ట్ అవే, మొత్తం మలేషియాకి వెళ్ళిపోయారు 3 months తర్వాత. సో మాకేం తెలియదు, వరల్డ్ టీమ్ అయిపోయాం. అలా కూర్చున్నాం, ఎవరు లేరు, నో సపోర్ట్ సిస్టమ్. థింక్ అబౌట్ ఇట్, 3 years. ఓకే, సో వీఆర్ స్ట్రగలింగ్, ఏడుస్తున్నాం. స్పాన్సర్ లేడు, టీం లేదు, ఎవరు లేరు. అప్పుడు చాలా కష్టం ఉండేది. 23 years బ్యాక్ స్టోరీ.
ఫెయిల్యూర్స్ పిల్లలు పట్టుకున్నాం, మాకు రెండే చాయిస్, అయితే క్విట్ వెర్బలే వదిలేయటం లేదా సక్సెస్ అవటం. సో మా పిల్లలకి అప్పటి నుంచి ప్రొడక్ట్ ఇవ్వటం మొదలెట్టాం, ఆయన ఫెయిత్ అప్లై చేసాం మేము. సో మేము లెటెస్ట్ ట్రై అని చెప్పాం, లెటెస్ట్ ట్రై చూద్దాం, ఎందుకంటే దీంట్లో అతి కష్టంగా అప్పు చేసిన సూపర్ అయిపోయాం, స్ట్రగుల్ అవుతున్నాం అనమాట. సో దట్లాంటి సిచ్యువేషన్ లో పిల్లలకి ఇవ్వటం చూడండి, మాకు శాలరీ తక్కువ, గవర్నమెంట్ జాబ్ చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, బ్యాలెన్స్ ఫ్యామిలీ లైఫ్ ఇది లైఫ్. సింథియా వాడింది, తనకు కూడా వాడిపించాను, ఎందుకంటే లావ్ ఉంటే ఎట్లా వెయిట్ లాస్ రిజల్ట్ రాకుండా ఎట్లా మనం బిజినెస్ చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ తను వాడింది, నేను వాడాను, సింథియా వాడింది, ఇద్దరం తగ్గాం. సో నేను గోవా తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉందో చూడొచ్చు పిక్చర్స్, మా పిక్చర్స్. వీఆర్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ పీపుల్, సాధారణ మనుషులు. బట్ గాడ్ టెస్టెడ్ అస్ మా చేత. ఇప్పుడు నవ్ వీఆర్ లైక్ డిఫరెంట్ గా మారాం, మంచి ప్రోడక్ట్ సప్లిమెంట్. ఒకప్పుడు మా దగ్గర డబ్బులే లేవు ప్రోడక్ట్ వాడుకోవడానికి, కానీ అందరికి వాడాం, పిల్లలకి వాడాం, ఎంటైర్ ఫ్యామిలీ, మా అత్తగారికి, మా మామగారికి, అందరికి స్లోలీ ఆ రిజల్ట్స్ మాకు ఫీల్ అయింది అనమాట, ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని. కానీ ప్రొడక్ట్ లవర్గా ఉండాలి, ప్లస్ బిజినెస్ అన్ని ట్రైనింగ్కి రావాలి, స్ట్రగుల్ అయితే ఉంటుంది, గాడైతే టెస్ట్ చేస్తారు. అండ్ నవ్ మా పిల్లలు కూడా వరల్డ్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్రైనింగ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా క్లబ్ లో ఉన్నారు. సో వాళ్ళు నేర్చుకున్నారు, మేము అనమాట. లైఫ్ లో నాట్ ఈజీ, మాది ఈజీ కాదు. 23 years లో మీరు అనుకుంటారు సార్ చైర్మన్ జస్ట్ లేదట అని, బట్ 23 years స్ట్రగుల్, 23 years. కానీ వర్త కానీ పెద్ద ఇన్కమ్ వస్తుంది. కానీ సింథియా కూడా మేము మారాం, ఈ వయసులో కూడా మేము స్టిల్ ఎక్సర్సైజ్ చేస్తాం, మా పిల్లల్ని కూడా ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. ఐరన్ మ్యాన్ నేను 50s లో నేను ఐరన్ మ్యాన్ చేస్తాను, 50s లో. ఓకే, ఐరన్ మ్యాన్ అంటే మనకి ఫుల్ 42 kilometers రన్నింగ్ కూడా చేశాను, ఫుల్ మారథాన్. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను అనమాట ఐరన్ మ్యాన్ లోకి. సో ఎందుకు చెప్తున్నానంటే మేము మారాం. సో టఫ్ గా ప్రిపేర్ అవ్వాలి, ఫెయిల్యూర్ రాగానే భయపడకూడదు, ఇది పార్ట్ ఆఫ్ ద జర్నీ. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కి మాలో చాలా తేడా ఉంది, అసలు ఎవరు నంబర్ మా స్టోరీ. ఓకే, ఆ ఫోటోకి ఈ ఫోటోకి. కాబట్టి మేము మారాం కాబట్టి అన్ని మార్పు వచ్చింది అనమాట. మీరు కూడా మారాలి అండ్ చేంజ్ యాక్సెప్ట్ చేయండి. ఫెయిల్యూర్స్ వస్తానికి పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దు, ఇట్స్ ఓకే, కానీ ఫీల్ అవ్వద్దు, భయపడద్దు. ఓకే, లాస్ట్ స్లైడ్ ఇది కంక్లూజన్. సో నా సజెషన్ ఏమంటే ఫాస్ట్ గా వెళ్ళండి, ఫెయిల్యూర్ అయినా కానీ ఫాస్ట్ గా ఫెయిల్యూర్ అవ్వండి. ఫాస్ట్ గా ఫెయిల్ అవుతే ఫాస్ట్ గా సక్సెస్ కూడా వస్తుంది. కానీ ఫెయిల్యూర్ దగ్గర ఆగి అటు ఇటు చూస్తున్నాం అనుకోండి, మీరు ఎక్కువ మందితో మాట్లాడలేదు, ఎక్కువ టాకింగ్ లేదు, కస్టమర్ రారు, అసోసియేట్ లేరు, క్లబ్ పోయింది, ఫెయిల్యూర్ అయితే. బట్ ఫెయిల్యూర్ నువ్వు కాదు, యూఆర్ నాట్ ఫెయిల్యూర్. ఓకే, ఫెయిల్యూర్ ఇస్ అన్ ఈవెంట్, ఆ టైంలో జరిగింది అంతే. కాబట్టి ఇఫ్ యూ ఫెయిల్ ఫాస్ట్, సక్సెస్ కూడా ఫాస్ట్ వస్తుంది. నెవర్ వరీ ఫర్ ఫెయిల్యూర్ అంటే వరీ అవ్వద్దు. ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ పాజిటివ్, దాన్ని పాజిటివ్ గా తీసుకోండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్ స్టోరీ. ఫెయిల్యూర్ ఇస్ అన్ ఈవెంట్, నాట్ అ పర్సన్. ఇది పర్సన్ కాదనమాట, వ్యక్తి కాదు. ఫెయిల్యూర్ సూసైడ్ చేసుకుంటారు చాలా మంది. పిల్లలు కూడా చెప్పదు నువ్వు ఫెయిల్యూర్ రా, యువర్ ఫెయిల్యూర్ అనవద్దు, నువ్వు వేస్ట్ ఫెయిల్ అని ఎప్పుడు అనదు పిల్లలు కూడా. వాళ్ళు మనం ట్రై చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతారు. బట్ ఫోకస్ ఓన్లీ ఆన్ గోల్స్ మీద పెట్టాలి ఫోకస్. ఓకే, సో బికాస్ దే ఆర్ నో షార్ట్ కట్స్. సక్సెస్ కావాలని షార్ట్ కట్స్ ఏం లేవు, లాంగ్ రన్. యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ద కీ ఇన్ బికమింగ్ ప్రెసిడెంట్ టీమ్. ఫెయిల్యూర్ ని పాజిటివ్ గా తీసుకుంటే ప్రెసిడెంట్ టీమ్ అవుతారు, చైర్మన్ క్లబ్ అవుతారు, ఏదైనా అవుతారు. స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రిజల్ట్. రానందుకు మాత్రం మీరు ఆలోచించాలి, ఎందుకు రాలేదు నాకు ఆ రిజల్ట్ అని. క్వాలిఫై ఫర్ ఆల్ ద ప్రమోషన్స్, పోటీ పడండి, బిగ్ ఫైట్ ఇవ్వండి. వెకేషన్స్ కి కంపెనీ వాళ్ళు ఏదన్నా సరే, ఎంబీబీఎస్ క్వాలిఫై అవ్వాలి, ఎల్డిఆర్ క్వాలిఫై అవ్వాలి. మీరు కొంతమంది గివ్ అప్ చేస్తారు, మనకి అవ్వదులే అని, అది చాలా తప్పు. అచీవ్, ట్రై యువర్ బెస్ట్. ఓకే, వాట్ యు బికమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు గెట్. ఒక్కడు ఇచ్చే డబ్బులు కన్నా ఇంపార్టెంట్ వాట్ యువర్ బికమింగ్. దట్ కైండ్ ఆఫ్ చాంపియన్ మెంటాలిటీ మీలో వస్తుంది, విన్నర్ మెంటాలిటీ, ఫైటర్ నేచర్ వస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. డబ్బుల గురించి కాదు, ద పర్సన్, ద క్యారెక్టర్ యూ డెవలప్. ఓకే, సక్సెస్ కాన్షియస్ అవ్వండి, డోంట్ బికమ్ ఫెయిల్యూర్ కాన్షియస్. అంటే ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ని బయటకు రండి. భయం అనమాట. ఫెయిల్ అవుతాము, బయట వాళ్ళు ఏమనుకుంటారేమో, వాట్ పీపుల్ థింక్, వాట్ సొసైటీ థింక్, వాళ్ళు ఏమనుకుంటారో అది వదిలేసేయండి. లెట్ దెమ్ థింక్. ఆంటీ ఏమనుకున్నా అనుకోలేని సంబంధం లేదు. యూ ఓన్లీ థింక్ లైక్ మార్క్యూస్. దూరం చూడండి, డోంట్ సీ టుడే, సీ టుమారో. విజన్ చూడండి, విల్ బి ఆల్రెడీ సక్సెస్ఫుల్ అవుతారు. లివ్ యువర్ బెస్ట్ లైఫ్. మన కంపెనీది అది, లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అని. సో నా ప్రెజెంటేషన్ అయిపోయింది. ఐ హోప్ యూ ఎంజాయ్ ద ప్రెజెంటేషన్. సో టైం కూడా 1 hour అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీకు చాలా లెసన్స్ నేర్చుకుని ఉంటారు ఈ పాటికి. సో ఏమేమి లెసన్స్ నేర్చుకున్నారు నేను మీకు అడుగుతాను, ఫీడ్బ్యాక్ చెప్పండి. సో ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ ఫర్ యూ. సో లెట్ us go. సో నాకు ఎవరిని చెప్దాం. సో ఎవరు నేర్చుకున్నారు నాకు ఎట్లా తెలుస్తుంది, మనకి ఎట్లా చేతులు ఎత్తితే నేను మీకు హ్యాండ్ రైజ్ చేపిస్తే నేను మీకు చెప్తాను ఎవరు చెప్పొచ్చు అనేది. సో అన్మ్యూట్ చేసుకొని మీకు చేతులు ఎత్తండి, సో దట్ వీ కెన్ ఏబుల్ టు సీ ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తాను. మీకు ఓపెన్ చేస్తాను.
మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి, వాట్ ఆర్ యూ లర్న్ లెసన్స్. సో అందరికి మనకు వస్తే రీక్యాప్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ ఆర్ ద థింగ్స్ యూ వాంటెడ్ టు డూ. సో చేతులు ఎత్తండి, డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, ఒక 10 people 20 people, సో చేతులు ఎత్తండి. సో వెన్ యూ షేర్, ఇట్ ఈస్ షేరింగ్ ఈజ్ లైక్ రిపిటేషన్, షేరింగ్ ఈజ్ కేరింగ్. సో శోభ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినిపిస్తుందా సార్? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. సార్ సక్సెస్ కి ముందు ఫెయిల్యూర్ వస్తుంది సార్ కంపల్సరీ. ఫెయిల్యూర్ వచ్చిందని వెనకడ వేయకుండా దాన్ని బేస్ గా చేసుకొని సక్సెస్ కి దారి చూడాలని నేర్చుకుంటాం. కరెక్ట్, అవును, వెరీ గుడ్. ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎవరు? గీత కొంగల్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. సార్ నాకైతే నెవర్ గివ్ అప్ అనేది బాగా నచ్చింది సార్. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఇందులోనే ఉండాలి, అది ఎండ్ వరకు అనేది బాగా నచ్చింది సార్. అందుకే నీకు ఎన్ని డిసప్పాయింట్స్ వచ్చినా కానీ హెర్బల్ లో 3 years నుంచి కంటిన్యూ అవుతాను సార్. ఆ స్టోరీ నాకు బాగా నచ్చింది సార్. ఎక్కువ ఫెయిల్యూర్ అయితే అంత సక్సెస్ తీసుకుంటాను సార్. కరెక్ట్, అవును. థ్యాంక్ యూ గీత ఫర్ షేరింగ్. చిట్టమ్మ నచ్చదు. థ్యాంక్ యూ సార్. సక్సెస్ కావడానికి సిద్ధమైనాను సార్. ఎక్కువ ఫెయిల్ అయితే ఎక్కువ సక్సెస్ అని అర్థమైంది. సో మళ్ళీ గట్టిపడ్డాను సార్. 100% ఎక్కువ ఫెయిల్యూర్ సిద్ధమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో దెన్ నెక్స్ట్ రమాదేవి. అన్మ్యూట్ చేసుకోండి రమాదేవి. సో గుడ్ ఈవినింగ్ సార్. అలా గుడ్ ఈవినింగ్. సక్సెస్ కోసం వెయిట్ చేసి కష్టపడితేనే సక్సెస్ వస్తుందని నేర్చుకున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ వదిలిపెట్టదు, ఎంత కష్టమైనా వదిలిపెట్టద్దు. సక్సెస్ కోసం వెయిట్ చేసి కష్టపడాలని నేర్చుకున్నాను సార్. వెరీ గుడ్, కరెక్ట్. సుఖీ బాబా ఒంగోలు. సార్ గుడ్ ఈవినింగ్ రాజు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు ప్యానిక్ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఏదో సందర్భంలో మీ యొక్క టాపిక్స్ అనేవి నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ నేను 13 రకాల వ్యాపారాలు చేశాను సార్. దేంట్లో నాకు సక్సెస్ రాలేదు, కానీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో నాకు ఖచ్చితంగా సక్సెస్ అయితే వచ్చింది సార్. నేను లాస్ట్ 4 years లో నుంచి కూడా నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో నేను వర్క్ చేస్తున్నాను సార్. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, లైఫ్ ఈజ్ ఏ డ్రామా అనేది బాగా నచ్చింది సార్. అదేవిధంగా ఎవరెవరైతే ఫెయిల్యూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయిలో కొంతకాలం పాటు పీపుల్ హెల్ప్ చేస్తే ఒక మంచి స్థాయిలో ఉన్నారనడానికి మీరు చెప్పినటువంటి టాపిక్ నిదర్శనం సార్. అదేవిధంగా మీరు ఒక ఇంపార్టెంట్ బుక్ చెప్పారు సార్, థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ నేను నోట్ చేసుకున్నాను సార్. నేను రేపే దాన్ని బై చేసుకుని దాన్ని నేను చదువుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లలిత. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లలిత. సార్ మనకు దేవుడు సాధారణమైన మనుషులకే కష్టాలు ఇస్తాడని తెలుసుకున్నాను సార్. ఎంత తొందరగా ఫెయిల్యూర్ వస్తే అంత తొందరగా సక్సెస్ వస్తారని తెలుసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ లలిత, కరెక్ట్. జోస్ఫిన్. గుడ్ ఈవినింగ్. Good evening, sir. Good evening, చెప్పండి. First, thank you so much for the valuable session. Yes. So first, initially I've learned like how to view failure, the attitude towards failure. And then I've learned that failure is not really a bad thing. It's a part of my success journey and it shapes me. And a lot of failures, and from that I learned like different lessons, and when I reach the end goal, that will all be worth it. And also I've learned that there are no shortcuts to success, and when I face something that is not really up to my expectations, I have to work on my goals, and then I have to work on that, and then consistent efforts will reach me to my goal. Very nice. Well said, Jerofin. So Parvati. ఫెయిల్యూర్స్ ని టీచర్ గా భావించాలి. ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన మన లోపల ఉన్న ఎంతజాజం వదులుకోకూడదు. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ ఉండదు. కరెక్ట్ పార్వతి, కరెక్ట్. సో మీ దగ్గర సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టుంది. వేణుగోపాల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ సార్. నాకు నచ్చింది ఏంటంటే సార్, ఫెయిల్యూర్ వచ్చాయని బాధపడకూడదు సార్. ఈ రోజు ఫెయిల్యూర్ రేపు సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అనేది నాకు బాగా నచ్చింది సార్. అది నేను ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మీరు చెప్దాం అనుకుంటే ఫాస్ట్ గా ఒక చేయొద్దని డిజిటల్ హ్యాండ్ రేజ్ చేసేయండి. సో మీకు ఇప్పుడు ఐ హోప్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ ఫెయిల్యూర్. ఈరోజు సక్సెస్ కన్నా ఎక్కువ ఫెయిల్యూర్ గురించి చెప్పాను నేను కదా. హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, వాట్ ఈస్ ఫెయిల్యూర్, హౌ టు డూ దట్ ఫెయిల్యూర్. సో బైబిల్లో మీకు ఏమేమి చెప్పారు ఫెయిల్యూర్ గురించి, హౌ టు అండర్స్టాండ్ ఇట్, సో హౌ టు గెట్ ఇన్స్పైర్డ్. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు వద్దు అనేది. లాస్ట్ వన్ ఆరాధ్య చెప్పండి సార్, చేస్తారు. అన్మ్యూట్ చేసుకోండి ఆరాధ్య, అన్మ్యూట్ తీసేయండి. ఇప్పుడు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సుదర్శన్ గారు స్టోరీ బాగా నచ్చింది సార్. సేమ్ వచ్చిందా సుదర్శన్ గారి స్టోరీలో? అదే యాక్సిడెంట్ అయినా కానీ నిలబడి చేసిండు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ హెర్బల్ లైఫ్ లో నిలబడాలని నాకు. అవును, వెరీ గుడ్, వెరీ గుడ్. సో సుదర్శన్ గారు కదా, దాదాపు అందరు ప్రెసిడెంట్ టీం, ఎవరినైనా చూడండి ప్రెసిడెంట్ టీం ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళందరికీ ఇదే ఉంటుంది అనమాట. ఎవరిని అడిగినా కానీ ఏదో ఒక వాళ్ళకి చాలా స్ట్రగుల్ అయిన తర్వాత ఆ ప్లేస్కి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి ఆగిపోదు, మళ్ళీ కీప్ ఆన్. దేవుడు కీప్ ఆన్ టెస్టింగ్ లేకుండా మీకు మొట్టికాయ లేకుండా ఉండదు. పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను, నాకు ఇనఫ్ చాలు. సో మీరు మట్ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ నోట్స్. 1 hour కాలేదు, 7 to 8, మనం 8 o'clock 8:05 అయిపోయింది. సో ఎవ్రీ సండే ఉంటుంది ఈ కాల్. మార్నింగ్ జనరల్గా 1 o'clock to 2 o'clock ఉంటుంది. Today also I had some work, so I kept it 7 to 8. Okay, otherwise it will be 1 to 2. Afternoon 1 to 2 ఉంటుంది జనరల్ గా. మిస్ అయిన వాళ్ళకి 7 to 8, ఒకవేళ అది లేదంటే 7 to 8 ఉంటుంది. సో వీక్లీ ఒక కాల్ పెడతాను. సో స్పిరిచువల్ లెసన్స్ ప్లస్ విజ్డమ్, లైఫ్ లెసన్స్ ఇట్లాంటివన్నీ మీకు మీ కెరీర్కి ఉపయోగపడతాయి. విచ్ విల్ బి జనరల్ ఇట్ గివ్స్ యు విజ్డమ్. అందుకనే ఆ కాల్ విజ్డమ్ అని పెట్టాను. సో యూ కెన్ బికమ్ మోర్ వైజర్ అండ్ స్ట్రాంగర్ అండ్ పవర్ఫుల్. దీంతో మనకి లైఫ్ లెసన్స్ అనమాట. అది హెర్బల్ లైఫ్ కన్నా మనకి లైఫ్ గురించి ఎక్కువ తెలుసుకున్నప్పుడు మన పిల్లలకు కూడా నేర్పించవచ్చు. దిస్ కాల్ ఎప్పుడైతే మీకు లింక్ వచ్చినప్పుడు యూ కెన్ షేర్ దిస్ లింక్ టు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా పంపించవచ్చు. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా పంపించవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టాటా, సీ యూ, బై బాయ్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో అన్మ్యూట్ చేయడానికి అవుతుందా? వాళ్ళు అన్మ్యూట్ చేయడానికి